మరి ఈ సంవత్సరం శ్రీ జయనామ సంవత్సర రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ముందుగా మేషరాశి గురించి చెప్తారా? అలాగే చెప్తాను. చెప్పబోయే ముందు ఒక మాట, ఈ రాశి ఫలితాలు సవివరంగా చెప్పి పైగా స్త్రీలకు కూడా ప్రత్యేకమైన రాశి ఫలితాలు చెప్పడం జరిగిందమ్మా. ఇవన్నీ కూడాను mulugu.com సైట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను సంక్షిప్తంగా వివరిస్తాను నేను సమయాభావం వల్ల. కానీ వెబ్సైట్లో చూసుకుంటే ప్రతి రాశి వాళ్ళకు కూడాను సంవత్సర ఫలితాలు ప్లస్ స్త్రీలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఫలితాలు కూడా పెట్టానమ్మా. అంటే పంచాంగ పట్టణంలో భాగం కాబట్టి ఈ రాశి ఫలితాలు చెప్పడం కూడా ఒక ఆనవాయితీ కాబట్టి క్లుప్తంగా వివరిస్తాను. ఈ మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 5. మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కఠినమైనటువంటి కొన్ని సమస్యల పరిష్కారానికి దారి దొరుకుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా బాధ్యతలు పెరుగుతాయి. కళా సాహిత్య రంగాల పరంగా మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. సంతాన పురోగతి బాగుంటుంది. ఉద్యోగంలో బదిలీ యత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నటువంటి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. సుగృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది. విద్యా సంబంధమైన అంశాలు కలిసి వస్తాయి. అంతేకాకుండా వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. ఒకనాటి మిత్రులు ఆగర్భ శత్రువులు అవుతారు. ఉద్యోగంలో ఒడిదుడుకులు ఏర్పడినా వాటిని ఏదో విధంగా మీరు అధిగమించగలుగుతారు. అందరూ బలహీనని భావించవద్దు. సమయం కోసం వేచి ఉన్నారని చెప్పని గ్రహించండి. సంతానం పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. స్థానచలనం తప్పకపోవచ్చు. చివరి క్షణంలో ఆ స్థానచలనం ఆగిపోతుంది. పరపతి కలిగిన రాజకీయ నాయకులు స్నేహితులు అండగా ఉంటారు. బలహీనమైన అధికారులు పనికిరానటువంటి స్నేహితులు బంధువర్గం దూరం అవుతారు. భూస్వాములతో సహేతుకమైనటువంటి విభేదాలు వస్తాయి. భాగస్వాములతో సహేతుకమైనటువంటి విభేదాలు వస్తాయి. పన్ను వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు వస్తాయి. సహోదరి వర్గానికి అండగా నిలబడిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో సమతుల్యత ఏర్పడుతుంది. టీవీ సినీ యాంకర్లకు కళాకారులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారు. సంతానం అభివృద్ధి వల్ల సమాజంలో వాడు చేస్తున్న కార్యక్రమాల వల్ల మీ పరపతి గౌరవం పెరుగుతుంది. వివాదాలు లేని చోట ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే వ్యక్తులు ప్రధానమైన సమస్య అవుతారు. మీకేమాత్రం సంబంధం లేని వివాదాలకు మీరే కారణమని చెప్పని ప్రచారం చేస్తారు. సంవత్సరం మధ్యకాలంలో స్థిరాస్తుల వ్యవహారాలు, వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ముడిపడతాయి. వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మిమ్మల్ని దెబ్బతీయాలని మీ శత్రువర్గం చేసే ప్రయత్నాలు అంతగా ఫలించవు. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో విజయం సాధించి సానుకూలమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు. జీవితాశని సాధించాలనుకునేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం నెరవేరుతుంది. మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. తర్వాత ఈ మేషరాశి వారు సంవత్సర ప్రథమార్థంలో మహాగణపతి హోమం, సంవత్సర ద్వితీయార్థంలో రుద్రపాశుపతి హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. విన్నారు కదండి. మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉందని చెప్తున్నారు.